ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి అనగా టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ను ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, అదేవిధంగా ఈ కొత్త సమయాలు ఏంటి, ఏ సమయానికి తిరుపతి చేరుకుంటే ఈ దర్శన టికెట్స్ పొందవచ్చు అనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్య దర్శన టోకెన్స్ కూడా ప్రస్తుతం ఏ సమయంలో ఇస్తున్నారో ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ను ప్రతిరోజు కొండ కింద తిరుపతిలోని శ్రీనివాసం, ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. మూడవది భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ మూడు ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు మరుసటి రోజుకు సంబంధించిన దర్శన టికెట్స్ను ముందు రోజు జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ ప్రతిరోజు కూడా 8,000 నుంచి 13,000 వరకు భక్తుల రద్దీని బట్టి జారీ చేయడం జరుగుతుంది. ఇందులో 8,000 టోకెన్స్ అనేది గురువారంకి సంబంధించిన టోకెన్స్ను బుధవారం రోజు జారీ చేయడం జరుగుతుంది. మిగతా రోజుల్లో 10 నుంచి 13,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపు భక్తుల రద్దీని బట్టి ఏ సమయంలోనూ జారీ చేయవచ్చు. గడిచిన 3 రోజులుగా జూన్ 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు టోకెన్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జూన్ 26వ తేదీన 27కు సంబంధించిన టోకెన్స్ను 11:30 గంటలకే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జూన్ 27వ తేదీన, జూన్ 28వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్స్ను ఉదయం 9:30 గంటల నుంచి జారీ చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఉదయం 5-6 గంటల లోపే తిరుపతి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే ఈ ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్స్ ప్రతి ఒక్కరికి దొరికే అవకాశం ఉంటుంది. ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు 10,000 నుంచి 12,000, 13,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ టైమ్ స్లాట్స్ ఏ విధంగా జారీ చేస్తుంది అంటే, ప్రతిరోజు కూడా మరుసటి రోజు సంబంధించిన టోకెన్స్ ముందు రోజు జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే సంబంధించిన టోకెన్స్ను అందులో టైమ్ స్లాట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఉదయం 11 గంటల స్లాటు, 12 గంటల స్లాటు, 1 గంటల స్లాటు, 2 గంటల స్లాటు, తర్వాత మళ్ళీ 6 గంటల స్లాటు, 7 గంటల స్లాటు, 8, 9, 10 ఈ విధంగా టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. దర్శనం టైమ్ స్లాట్స్ ఎవరైతే ఈ దర్శనం టోకెన్ తీసుకుంటారో వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. లేదా 1 గంట ముందుగా వెళ్ళినా కూడా అలౌ చేయడం జరుగుతుంది. అంతేగాని సాయంత్రం 6 గంటల టైం స్లాట్ వారు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తే అలౌ చేయడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు, మళ్ళీ చెప్తున్నాను, ఉదయం 9:30 గంటల నుంచి ఏ సమయంలోనూ జారీ చేయవచ్చు. జూన్ 27వ తేదీన 28వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 9:30 గంటల నుండి జారీ చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఉదయం 6-7 గంటల లోపు తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ టోకెన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీతో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ, జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల వారికి దర్శన టికెట్ అవసరం లేదు. కాబట్టి వారు దర్శనానికి వెళ్ళే టైంలో ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ, జిరాక్స్ కానీ క్యారీ చేస్తే సరిపోతుంది. అదే దర్శన టోకెన్ తీసుకోవాలనుకున్న భక్తులందరూ కూడా ఖచ్చితంగా టోకెన్ క్యారీ చేయవలసి ఉంటుంది. ఇది ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ, జిరాక్స్ కానీ ఫోన్లో చూపిస్తే ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్ కానీ, జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ పొందిన భక్తులు కొండపైకి ఏ విధంగా చేరుకోవచ్చు అనగా, అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు, లేదా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళవచ్చు, సొంత వెహికల్లో వెళ్ళవచ్చు, లేదా బస్సులో కూడా వెళ్ళవచ్చు. ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు కూడా 8,000 నుంచి 13,000 వరకు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే టోకెన్ తీసుకుంటారో కొండపైకి ఏ విధంగా వెళ్ళవచ్చు. ఈ టోకెన్స్ అనేవి శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో కూడా ఒకే సమయానికి జారీ చేయడం జరుగుతుంది. ఈ 3 ప్రదేశాలకు కలిపే 8,000 నుంచి 13,000 వరకు టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. అక్కడ సపరేట్, ఇక్కడ సపరేట్ ఉండదు. అన్ని చోట్ల కలిపే ఉంటుంది. అన్ని చోట్ల ఒకేసారి జారీ చేయడం జరుగుతుంది. 3 చోట్ల కూడా రద్దీ సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో ఏ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశానికి వెళ్ళి టోకెన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ను ఏ టైమ్ స్లాట్లో అందుబాటులో ఉంటాయో పక్కన స్లైడ్స్లో వేసి చూపిస్తాను, చూడండి. ఇక
శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్ను భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కొత్త కౌంటర్స్లో జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు 2000 నుంచి 3000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ కూడా సేమ్ అదే సమయానికి జారీ చేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల సమయంలో ఏ సమయంలోనూ జారీ చేయవచ్చు, భక్తుల రద్దీని బట్టి. దివ్యదర్శన్ టోకెన్ పొందాలనుకున్న భక్తులు కూడా సేమ్ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ జిరాక్స్ కానీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ టోకెన్ పొందుతారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ రోజు టోకెన్ పొందుతారో ఆ రోజు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మీకు దర్శనం రోజే నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకునే వారు భక్తులు తీసుకున్న దివ్యదర్శన్ టోకెన్ పొందిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. 1200 మెట్ల దగ్గర స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు జూన్ 28వ తేదీకి సంబంధించిన టోకెన్ను 27వ తేదీ రోజు ఇస్తే మీరు జూన్ 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచే మీరు మెట్లు ఎక్కవలసి ఉంటుంది. మీకు భూదేవి కాంప్లెక్స్ నుంచి అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్తాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం శ్రీవారి మెట్టు టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అందుబాటులో ఉంటాయి. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళే వారి కోసం అందులో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లల్ని 12 సంవత్సరాల చిన్నపిల్లల్ని అలో చేయడం జరుగుతుంది. 2 గంటల తర్వాత అలో చేయడం జరగదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు అలిపిరి మెట్ల మార్గం ఓపెన్ ఉంటుంది. ఇక్కడ కూడా మధ్యాహ్నం 2:30 గంటల వరకే చిన్నపిల్లల్ని అలో చేయడం జరుగుతుంది. 12 సంవత్సరాల చిన్నపిల్లల్ని 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు మిగతా సమయాల్లో కూడా వెళ్ళవచ్చు. కానీ 2 గంటల తర్వాత గుంపులుగా వెళ్తేనే అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తారు. ఒకరు ఇద్దరు ఉంటే అవకాశం కల్పించరు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నపిల్లల్ని అలో చేస్తారు. 2:30 తర్వాత 12 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్ని అలో చేయడం జరగదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. తిరుమల కొండపైకి చేరుకున్నాక ఆఫ్లైన్స్లో రూమ్స్ ఎక్కడ ఇస్తారు అంటే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర జారీ చేయడం జరుగుతుంది. ఈ రూమ్స్ కోసం భక్తులు అర్ధరాత్రి 2-3 గంటల నుంచే లైన్లో వేచి ఉండడం జరుగుతుంది. ఉదయం 5-6 గంటలలోపు వెళ్ళినా మీకు రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. అదే మధ్యాహ్నం 12-1 గంటలకు వెళ్తే రూమ్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రూమ్ తీసుకోవాలనుకున్న భక్తులు ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రూమ్ ఎక్కడ అలౌట్ అయిందో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రస్తుతం యూజేజ్లో ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు గతంలో 30 రోజుల్లోపు మీ ఆధార్ కార్డ్తో లేదా మొబైల్ నెంబర్తో రూమ్ తీసుకుంటే మళ్ళీ మీకు రూమ్ ఇవ్వడం జరగదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా పెళ్లి కాని జంటలకు మరియు సింగిల్స్కు రూమ్ ఇవ్వడం జరగదు. కొండపైన తిరుమలలో కానీ కొండ కింద తిరుపతిలో అయినా సరే మీరు లాకర్స్ అందుబాటులో ఉంటే లాకర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ లాకర్స్ ఎక్కడ ఉన్నాయో దానికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఆ రోజుకు సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయ్యే వరకు రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. మీరు లైన్లో వేచి ఉండి రూమ్ టోకెన్ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఇస్తే మీకు రూమ్ సంబంధించిన టోకెన్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అందులో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు బయటికి వచ్చాక మీకు రూమ్ అలౌట్ అవ్వడానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం ఏ నెంబర్కి సంబంధించిన రూమ్ అలౌట్ అవుతుందో మీకు అక్కడ స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ ఉన్న ఏఆర్పి కౌంటర్లో కూడా మీకు ఎల్ఈడి స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది టీవీలో. ఒకవేళ మీకు సంబంధించిన మీ నెంబర్ అందులో చూపిస్తే మీరు అక్కడ ఏఆర్పి కౌంటర్లో ఉన్న స్కాన్ సెంటర్ దగ్గర మీ ఇచ్చిన టోకెన్ స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ అలౌట్ అయిందో చూపించడం జరుగుతుంది. ఒకవేళ మెసేజ్ రాకపోతే, మెసేజ్ వస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళవచ్చు. మెసేజ్ రాకపోతే అక్కడ స్కాన్ చేసుకొని మీకు అందులో రూమ్ ఎక్కడ అలౌట్ అయిందో చూపిస్తుంది కదా, మీరు దాన్ని ఫోన్లో ఫోటో తీసుకొని మీకు రూమ్ ఎక్కడ అలౌట్ అయిందో అక్కడికి వెళ్ళవచ్చు. అక్కడ రూమ్ అలౌట్ చేయడం జరుగుతుంది. మీకు రూమ్ అలౌట్ అయిన తర్వాత 2 గంటల లోపు రూమ్లో చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.